మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మే 1 బుధవారం అష్టమి. మే నెల ప్రారంభమయ్యే రోజు గనుక ఈ రోజు బీరువా కింద ఇది పెడితే చాలు నెలంతా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. నెలంతా విపరీతంగా డబ్బు వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ నెలంతా మీకు కలిసి వస్తుంది. బీరువా డబ్బుతో నిండుగా ఉంటుంది. మన సాంప్రదాయంలో బీరువాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బీరువా విషయంలో కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. తెలుగువారి ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది. ఒకప్పుడు అయితే బీరువాలు లేవు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బీరువా కనిపిస్తుంది. డబ్బు, నగలు, దుస్తులు వీటన్నిటినీ బీరువాలోనే దాచుకుంటాము. ఇక బీరువాలలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇండియాలో చాలామంది తమ డబ్బు, నగలను బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు. ఆ డబ్బు, నగలను లక్ష్మీదేవిగా భావిస్తూ కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటారు. కొందరైతే నిద్రలేవగానే ధనలక్ష్మిని చూస్తారు. ఆ తర్వాతే రోజును ప్రారంభిస్తారు. ఇలా డబ్బుకు బీరువాకు విడదీయరాని సంబంధం ఉంటుంది. లక్ష్మీదేవి స్థానమైన బీరువాను కూడా క్లీన్గా ఉంచుకోవాలి. లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏమిటంటే బీరువాకి అద్దం ఉండకూడదు. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉండే బీరువాకు అద్దం కానీ బీరువాపై బరువు కానీ ఉంచితే అమ్మకు బరువుగా అనిపిస్తుంది, ఆగ్రహిస్తుంది, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఆ అద్దం ఉన్న చోటికి వచ్చి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది. తనను పట్టించుకోకుండా అందం, అలంకరణలో మునిగి తేలుతూ ఉన్నారని అమ్మ భావిస్తే బీరువా ఖాళీ అయిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే బీరువా కింద నెల ప్రారంభమయ్యే రోజున దీనిని పెడితే చాలు మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి నెలంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఫస్ట్ తారీఖున బీరువా కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఎవరిని పడితే వారిని నమ్మితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో తెలిపే ఒక పవిత్ర కథను విందాం. పూర్వం విద్యా పర్వతం మీద ఓ చెట్టు తొర్రలో ఓ పక్షి నివసిస్తూ ఉండేది. అది ఆహారాన్ని వెతుక్కుంటూ ప్రొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగానే ఒకరోజు ప్రొద్దున్నే ఆ పక్షి ఆహార వేటకు బయలుదేరింది. సాయంత్రం అవుతోంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తోంది. అంతలో వర్షం పట్టుకుంది. కుండపోతగా వాన కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి. ఎగరటం కష్టం అనుకుంది. ఓ చెట్టు కొమ్మన కూర్చుంది. అలాగే ఒక కుందేలు వర్షానికి తడుస్తూ పరుగు పరుగున విద్యాపర్వతం మీది చెట్టు దగ్గరకు వచ్చి ఖాళీగా ఉన్న చెట్టు తొర్రను గమనించి తొర్రలోనికి దూకి వర్షం నుంచి తప్పించుకుని వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి వేళ గూటికి చేరుకుంది ఒక పక్షి. అంతే, త్వరలోకి ఆత్రంగా చేరుదామనుకుంటే అడ్డంగా కుందేలు కనిపించింది. అంతే, చిరెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి పొడిచి లేపింది దాన్ని. ఎవరు అంటూ లేచింది కుందేలు. ఆ ఇంట పడుకుని నన్నెవరంటావేంటే, లే వెళ్ళిక్కడి నుంచి, చూడెలా పడుకుందో మహారాజులా అని కోపగించుకుంది పక్షి. అప్పుడు కుందేలు, నేను వెళ్ళను, ఏం చేస్తావు అంది. చంపేస్తాను, నన్ను తక్కువగా అంచనా వేయకు అంది పక్షి. అది నీ వల్ల కాదు కానీ ముందో విషయం తెలుసుకో. బావులు, చెరువులు, చెట్టు తొర్రలు ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి. నేను నీకంటే ముందొచ్చాను కాబట్టి ఇది నాది. కాదంటావా, దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకో పో అంది కుందేలు. ఇక పక్షి ఎక్కడికి పోలేక నోరు తగ్గించుకొని ఇలా అంది, ఈ రాత్రి వేళ తగువు ఎందుకు కానీ నేను నీతో పాటే ఇక్కడే ఉంటాను, తెల్లారని తగువు తీర్చుకుందాం అంది. అలా అన్నావు, బాగుంది అని కుందేలు నిద్రపోయింది. బాగా అలసిపోయి ఉండటం వలన పక్షి కూడా పడుకుంది. తెల్లారిందో లేదో పక్షి లేచింది. లేలే పద, తగువు తీర్చుకుందాం అని తొందర చేసింది. తగువు ఎవరు తీరుస్తారు అని అడిగింది కుందేలు. ఎవరు తీరుస్తారంటే, నర్మదా నది ఒడ్డున ఓ ముసలి పిల్లి ఉంది. వ్యవహార జ్ఞానంలో దానికి ఉన్నంత పేరు మరెవ్వరికీ లేదు. అలాగే అనుభవం కూడా ఎక్కువ. దాని దగ్గర పోదాం, అదే చెప్తుంది తీర్పు అన్నది పక్షి. అరే అంది కుందేలు. రెండూ కలిసి పిల్లి దగ్గరకు వచ్చాయి. తగువంతా పూసగుచ్చినట్లుగా చెప్పాయి పిల్లికి. పెద్దదానివి, సరైన తీర్పు నువ్వే చెప్పాలి అని బ్రతిమిలాడాయి. ముసలి పిల్లి చాటుగా నవ్వుకుంది. అదృష్టం అంటే తనదేననుకుంది.
కాలు కదపకుండానే కావలసిన ఆహారం వెతుక్కుంటూ రావటం గత జన్మలో చేసిన పుణ్యం అనుకుంది. రెండిటిని చంపి తినాలని ఆలోచన చేసి ఇలా అంది. మీరిందాకటి నుంచి ఏదో చెప్తూ ఉన్నారు కానీ నాకేదీ వినిపించటం లేదు. ముసలిదాన్ని అయిపోయాను కదా, చెవులు పనిచేయటం లేదు. అందుకని ఓ పని చేయండి, మీరిద్దరూ నా దగ్గరగా వచ్చి నా చెవులో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి, వింటాను. అప్పుడు మీ గొడవేమిటో ముందు అర్థమవుతుంది. మధ్యాహ్నం అయింది, నాకు పూజా సమయం దగ్గర పడుతున్నది. పూజలు ముగించుకొని దాన ధర్మాలు చేసుకోవాలి అన్నది. అయినా తగువు తీర్చేవాళ్ళు ఎందరెందరో ఉన్నా కానీ మీరు వాళ్లను ఎవరినీ కాదని, నేనేదో పక్షపాతం లేకుండా తీర్పు చెప్తానని అంత దూరం నుండి వచ్చారు. అట్లాంటి మిమ్మల్ని ఊరికే వెనక్కి పంపించటం మాలాంటి తపస్సులకు తగదు. ఈ లోకంలోనే ఎల్లకాలము ఉట్టి కట్టుకొని ఎవ్వరము ఊగులాడం. చచ్చిపోయినప్పుడు ధర్మం ఒకటి తప్ప మరేవి మన వెంట రావు. కాబట్టి అట్లాంటి ధర్మాన్ని మాత్రం ఎట్టి కష్టాలు ఎదురైనా సరే పోగొట్టుకోకూడదు. ఇదే సత్యం. మనం సత్యాన్ని ఎప్పుడూ తప్పకూడదు అని. శుభాలకు మూలం సత్యమే. సత్యానికి తోడుగా మనకు భూతదయ కూడా ఉండాలి అని. ధర్మాలకు అలంకారం భూతదయే. తన శరీరంలో ఎక్కడైనా ముళ్ళు దిగితే తనకు ఎంత నొప్పి పుడుతుంది. ఇతరుల శరీరాలు అట్లాంటివే కదా అని తెలుసుకొని వివేకవంతులు ఎల్లప్పుడూ హింసకు దూరంగా ఉంటారు. కానీ దుర్మార్గులకు ఇంత లోతుగా అర్థం ఎక్కడవుతుంది. అందుకని వాళ్ళు దయా ధర్మాలను విడిచి కేవలం బ్రతకటం కోసం ఇతర జీవుల హింసకు పాల్పడుతూ ఉంటారు. మనం ఆశ్రయించిన వాళ్ళను కాపాడడాన్ని మించిన ధర్మం లేదు అని మన గ్రంథాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి కదా అంటూ చక్కగా ధర్మోపన్యాసం చేసింది పిల్లి. అది విని పక్షి, కుందేలు రెండూ చాలా ముచ్చటపడ్డాయి. అంతలోనే ఏంటి ఆలోచిస్తున్నారు, తొందరగా చెప్పండి, నా కవతల చాలా పనులు ఉన్నాయి అంది పిల్లి. కుందేలు, పక్షి, పిల్లి రెండు చెవుల దగ్గరకు రెండూ చేరాయి. చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోయాయి. అంతే, చటుక్కున కాళ్ళతో నొక్కి పెట్టి మెడలు కొరికి రెండిటినీ చంపేసింది పిల్లి. 3 రోజుల పాటు వాటిని దాచుకుని తృప్తిగా తింది. కాబట్టి ఒకరిని నమ్మాలన్నా సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదనుకుని ముందుకు అడుగు వేస్తే ప్రమాదాల పాలవుతాం అన్నదే ఈ కథలోని నీతి. ఇక వీడియోలోకి వస్తే 1 తారీఖు అనేది చాలా కీలకమైనది. నెల ప్రారంభమయ్యే రోజున ఏదో ఒక పరిహారం చేసుకుంటే నెలంతా కలిసి వస్తుంది. అందుకే జ్యోతిష్యులు 1 తారీఖున ఏదో ఒక పరిహారం చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇక ఈ మే నెల అష్టమి తిథితో ప్రారంభమవ్వబోతోంది. అష్టమి తిథితో మే నెల ప్రారంభం అవటం అంత మంచిది కాదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అష్టమి తిథి మంచి తిథి కాదు. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు. అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతారు. పూర్వం అష్టమి తిథి శ్రీ మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టట్లేదని అది వాపోయింది. ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడు. హామీ ప్రకారం వాసుదేవుడు దేవకిలకు పుత్రుడిగా అష్టమి తిథిలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు. అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోదమాత వద్ద ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనవి కాదని పండితులు చెప్తున్నారు. ఈ అష్టమి తిథిలో మే నెల ప్రారంభమవుతుంది కనుక ఈ మే నెలలో చాలా రకాల కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు మాట వినకపోవటము వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతాయి. ఈ నెలంతా కొంచెం కష్టంగానే ఉంటుంది. హాస్పిటల్ బిల్ పెరిగిపోతుంది. ఈ నెల ఎవరికీ కలిసి రాదు. కానీ నెల ప్రారంభమయ్యే రోజున మే 1న ఇంట్లోని బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు మీకు నెలంతా కలిసి వస్తుందని, ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే మే 1న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో చక్కగా ఒక బౌల్ని తీసుకోండి. ప్లాస్టిక్, స్టీలు, రాగి, ఇత్తడి ఇలా ఏ బౌల్నైనా సరే తీసుకోండి, పర్వాలేదు. ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని బౌల్ని తీసుకొని ఆ బౌల్లో ఏదైనా తెల్లటి రంగులో ఉండే పుష్పాన్ని వేయండి. అంటే తెల్లటి మందారం కానీ
తెల్ల గులాబీ పువ్వు కానీ తెల్ల మందార పువ్వును కానీ వేయండి. తర్వాత ఈ పువ్వు మీద 5 మిరియాలను వేయండి. చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఎందుకంటే ఈ పదార్థాలు మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా రక్షిస్తాయి కనుక వీటన్నిటినీ గిన్నెలో వేసి ఒకసారి ఇల్లంతా తిప్పేసిన తర్వాత ఈ గిన్నెని తెచ్చి డబ్బులు దాచే బీరువా కింద పెట్టండి. అలా పెట్టిన తర్వాత బీరువాను లక్ష్మీదేవిగా భావించి, అమ్మ లక్ష్మీదేవి, మాకు ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా, ధనానికి లోటు రాకుండా, ధన సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని నమస్కారం చేసుకోండి. ఇక ఒక బౌల్ బీరువా కింద ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోండి. ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు నెలంతా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మరి బీరువా కింద పెట్టిన బౌల్ని ఏం చేయాలి అంటే నెల రోజుల తర్వాత తీసి దానిలోని పదార్థాలన్నిటినీ కూడా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. మీకు ఈ పరిహారం బాగా నచ్చితే ప్రతి నెల 1 తారీఖున ఈ పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా రేపు 1 తారీఖున ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది నెలంతా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.